అలేఖ్య చిట్టి పికిల్స్. గత కొన్ని రోజుల కిందట ఈ పచ్చళ్ల వివాదం సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ చివరకు అదే సోషల్ మీడియా కారణంగా వారి వ్యాపారం క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. అలేఖ్య చిట్టి పికిల్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ఓ కస్టమర్ అడిగితే అలేఖ్య మాట్లాడిన బూతు మాటలు నెట్టింట వైరల్ కాగా ఆ తర్వాత సదరు అక్క చెల్లెళ్ళు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే వీరిపై ట్రోల్స్, మీమ్స్ కూడా ఏ రేంజ్లో వచ్చాయంటే ఆఖరికి అలేఖ్య ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం అలేఖ్య చిట్టి పచ్చళ్ల వివాదం సద్దుమణిగింది. దీంతో తర్వాత ఏం చేయాలి అనే దానిపై ఈ సిస్టర్స్ దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే అలేఖ్య సిస్టర్స్ లలో ఒకరైన రమ్య కంచర్ల ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తాము తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నామో ఆ బిజినెస్ పేరేంటో కూడా చెప్పేశారు రమ్య కంచర్ల. దాదాపు 11 నెలల పాటు తమ అలేఖ్య చిట్టి పికిల్స్ బాగా నడిచిందని చెప్పుకొచ్చారు. అయితే అలేఖ్య మాటలతో ఏర్పడిన వివాదం వలన ఈ కొద్ది కాలంలోనే తాము బిజినెస్ మూసేస్తామని అనుకోలేదని వాపోయింది. ఈ కారణంగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారాన్ని మూసివేశామని చెప్పారు. అయితే కస్టమర్లు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరూ మళ్లీ గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారని రమ్య కంచర్ల తెలిపారు. అందుకే మళ్లీ బిజినెస్ లో కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు రమ్య కంచర్ల తెలిపారు. అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం నేపథ్యంలో మునుపటిలా తమకు సపోర్ట్ ఉంటుందా, ఆదరిస్తారా అనేది అనుమానంగా ఉందన్నారు. అయితే ఏదేమైనా ధైర్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని, అందుకే రమ్య మోక్ష పికిల్స్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు రమ్య కంచర్ల క్లారిటీ ఇచ్చారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కస్టమర్లతో మాట్లాడేందుకు ఓ వ్యక్తిని కూడా నియమించుకుందామని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కొత్త వ్యాపారంలో అక్క అలేఖ్యను భాగస్వామ్యం చేయబోమని రమ్య కంచర్ల చెప్పారు. మొత్తం తానే పర్యవేక్షించుకుంటానని చెప్పారు. నిజానికి అలేఖ్య చిట్టి పికిల్స్ కు ముందుగా రమ్య మోక్ష పికిల్స్ అని పెట్టాలని అనుకున్నామని, కాని అప్పుడు తాను సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండటంతో అలేఖ్య పేరు పెట్టినట్లు చెప్పారు. పచ్చళ్ల వ్యాపారం అంటే ఇండస్ట్రీలో మరోలా భావిస్తారని, అందుకే తన అక్క పేరు పెట్టినట్లు చెప్పారు. త్వరలోనే రమ్య మోక్ష పికిల్స్ వ్యాపారంతో మీ ముందుకు వస్తామని, అందుకు ఇంకో 2 నెలలు పట్టే అవకాశం ఉందన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా తమను ఆదరించాలంటూ రమ్య కంచర్ల కొత్త వ్యాపారం గురించి కొత్త కబుర్లు చెప్పుకొచ్చారు. మరి కొత్త వ్యాపారం ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి మరి.